ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గాయత్రిని ఉలిచిని కింద పడుకోబెట్టండి. చెల్లి, పాపని పడుకోబెట్టు. ఎద్దు నా బిడ్డను తొక్కితే పడుకోబెట్టు ముందు. పిండిని గ్రహించావా నందీష? బేష్. విశాలాక్షమ్మ వారి ఆజ్ఞతోనే వచ్చావు కదూ? వెళ్ళి మళ్ళీ రా నందీష. ఊరుకో గాయత్రి, ఏడవకు ఏడవకు నాన్న. చూసావా తిలోత్తమా? అత్తయ్య ఇంకా కోలుకునేలా లేదు. అమ్మవారు అదే పనిగా రానవసరం లేదు. ఏదో ఒక రూపంలో వచ్చి భక్తుల్ని బిడ్డల్ని కాపాడతారని తెలుసుకోండి. తప్పు చేసింది నువ్వు, పిచ్చి పని చేసింది మీరు. బ్యూటీ కోసం నాటి పనులు చేస్తే ఇలాగే ఉంటుంది. తీసుకోండి మాత, శివాలయం నుంచి తీర్థాన్ని తీసుకొచ్చాను, బిడ్డలకు తాగించండి. ఏమక్కర్లేదు, ఇప్పుడు నయమైంది. స్వామి, ఇదంతా ప్రాణగండ ప్రభావం అనిపిస్తోంది. అవును విశాల. స్వామి, శాంతి చేయాలంటే చేస్తా, సెలవివ్వండి. అందరి పాపాలు లెక్కించే చిత్రగుప్తుణ్ణి పూజిస్తే ఈ పాపల మీద దయ చూపిస్తాడేమో చూద్దాం. పూజ చేసేద్దాం, ఏర్పాటు చూడండి. అలాగే మావయ్య. శ్రీ గురవే నమః. కలశం పెడితే అయిపోతుందా? కలశం అంటే మన పూజలో ప్రతిష్టానం అయ్యే భగవంతుణ్ణి ఆవాహన చేయడమే కదా సుమన. అమెరికాలో చదివి వచ్చిన విశాలకు ఆధ్యాత్మికత గురించి తెలుసు. శంకరశాస్త్రి గారి మనవరాలవైన నీకు ఈ విషయాలు తెలియకపోవడం ఏమిటమ్మా? కలశాలు, చెంబులు, తపాలాల గురించి పెద్దగా తెలుసుకోలేదులే స్వామి. చిట్టి గురించి పక్కన పెట్టండి. అమరావతిలో ఐరావతంలా ఉండే మా అత్తయ్యకి తెలియకపోవడమేంటి? ఏంటి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు? అమ్మా, వదిన నిన్నేమి తిట్టడం లేదు. ఇంద్రలోకంలో ఉండే విశిష్టమైన ఏనుగుతో పోల్చింది. బక్క పీనుగాది.
నాలా బలంగా ఉండటం చేతగాక నోరు పారేసుకుంటోంది. రండత్తయ్య కబడ్డీ ఆడి తేల్చుకుందాం రండి. అయ్యో అక్క, వదినా పూజ చేయాలి కదక్క. పూజ వల్ల అత్తయ్య సేవ్ అయిపోయిందంటావా? చేయండి. పూజ పూర్తయ్యాక మేం మొహాలు మాడిపోయేలా చేయకపోతే నా పేరు తిలోత్తమే కాదు. అమ్మా నైని, ముందుగా పసుపు గణపతికి హారతిచ్చి ఆ తర్వాత ఆవాహనమైన చిత్రగుప్తుల వారికి హారతి ఇవ్వమ్మా. అలాగే స్వామి. భార్యాభర్తలు అనుకోకుండా గాయత్రక్కని కన్న తల్లిదండ్రులుగా చిత్రగుప్తునికి హారతిస్తూ, స్వామి, మా అమ్మ ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని విశాల్, మా అమ్మగారు ప్రాణగండం నుండి తప్పుకొని త్వరగా ఈ ఇంటికి రావాలని నయని మనసులో అనుకోండే. అలాగే ఇంకే బిడ్డ మీదకి ఆ గండం వెళ్లకుండా ఉండేలా బలంగా కోరుకోండి బావగారు. మీ పిల్లల సమస్యలు మా బిడ్డలకొస్తున్నాయి. అలా జరగకూడదనే అనుకుందాం. నైని హారతివు. చిత్ర విచిత్రమేమనగా ఎదుట ఉన్న కలశంలో మాత్రమే చిత్రగుప్తుల వారుండరు, మన వెనకాల నీడై ఉంటారు. ఓ అందుకేనా పాపం చేస్తే అది నీ నీడలో వెంటాడుతుందంటారు? సరి. ఓహో, హా, సరి హారతివ్వడం అయింది. ఇదేం పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ భజన చేసే పూజ కాదు కాబట్టి ఇక ఆ స్వయం పాకాన్ని దానం చేసేయండి. హా, ఫలితం భగవంతుడు చూసుకుంటాడు. మీరే ఇవ్వాలత్తయ్య. నేనా? ఎవరికి? అన్నయ్యకి గాని లేదంటే సోదరుడి వరుస అయ్యే వారికైనా ఇవ్వాలి. ఇంకెవరున్నారు? పావనమూర్తి బాబాయ్ గారే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.